శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. రాబోతున్నటువంటి అక్టోబర్ 19 నుండి డిసెంబర్ 5వ తారీఖు వరకు గురువు అతిచార స్థితిలోకి ఆల్రెడీ గురు అతిచార స్థితిలోనే ఉన్నాడు ఈ యొక్క సంవత్సరంలోనే. అందుకనే మనం చూస్తున్నటువంటి ప్రకృతి వైపరీత్యాలు కానీ లేకుండా ఉంటే జరుగుతున్నటువంటి స్థితి కానీ రాబోతున్నటువంటి అక్టోబర్ 19వ తారీఖు నుండి డిసెంబర్ 5వ తారీఖు వరకు గురువు యొక్క మార్పు అనేది జరుగుతున్నది. గురువు అతిచార స్థితిలోకి అంటే 0.04 డిగ్రీస్ నుంచి తన యొక్క మార్పు అనేది 0.20కి మారాడు. ఆల్రెడీ 0.20లో నడుస్తున్నాడు. అంటే మిథునంలో ఉన్నటువంటి గురువు అలాగే 0.20 0.21 అట్లా ఫాస్ట్గా వెళ్తూ తర్వాత కొంచెం స్లో డౌన్ అవుతూ తన యొక్క మార్పు అనేది గతి అనేది మారుతున్నది. అంటే మిథునంలో నుంచి మారుతూ కర్కాటకంలోకి వెళ్తున్నాడు. కర్కాటకంలో ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నాడు. మీరు నా యొక్క యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నట్లయితే వంగర ఆస్ట్రోలో నేను చెప్పాను ఆల్రెడీ మీకు ఇక గతి అనేది ఎలా మారబోతున్నది. ఈ యొక్క సంవత్సరం నుంచి గురువు అతిచార స్థితిలో ఉండబోతున్నాడు. ఇక గురువు అతిచార స్థితి 8 సంవత్సరాల పాటు గురువు అతిచార స్థితిలో ఉంటున్నాడు అన్నమాట. గురువు అతిచార స్థితిలోకి వెళ్ళిన తర్వాత అంటే రాబోతున్నటువంటి అక్టోబర్ 19 నుంచి డిసెంబర్ 5వ తారీఖు వరకు గురువు ఇంకా స్పీడ్ మూమెంట్లోకి అంటే గురువు అక్టోబర్ 19లోకి తన యొక్క మార్పు కర్కాటకంలోకి వెళ్తాడు. డిసెంబర్ 5వ తారీఖు వరకు కర్కాటకంలో ఉంటాడు. డిసెంబర్ 5వ తారీఖు నుంచి మళ్ళీ వక్రగతిలో మళ్ళీ రెట్రోగ్రేడ్ మూమెంట్లో వక్రగతిలోకి మారి తిరిగి మళ్ళీ తన యొక్క స్థితి వచ్చేటప్పటికి మిథునంలోకి మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది అన్నమాట. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి రోజులు ఎలా ఉంటుంది అనేది చూద్దాం. యాక్చువల్గా వక్రగతిలో వచ్చేటప్పటికి రెట్రోగ్రేడ్ మూమెంట్ అంటారు. మనకు గ్రహాల్లో వచ్చేటప్పటికి చారస్థితి అతిచార స్థితి అనేది ఉంటుంది. ఈ యొక్క గురువు అతిచార స్థితి అనేది మనం చూసుకున్నట్లయితే 1938 నుంచి 1945 వరకు జరిగింది. యాక్చువల్గా ఆ 1938 తర్వాత మళ్ళీ గురువు అతిచార స్థితి జరుగుతున్నది ఇప్పుడే అన్నమాట. గురువు అతిచార స్థితి ఎప్పుడైతే జరుగుతుంటుందో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది మనం చూద్దాం. ముందుగా గురువు అతిచార స్థితితో పాటు గురువు మందగమనం కూడా ఉంటుందన్నమాట. అంటే ఒక సంవత్సరం పాటు గురువు ఒక రాశిలో ఉండాల్సినటువంటి గురువు కొన్నిసార్లు గురువు దానికన్నా ఎక్కువ టైం ఉండటం జరుగుతుంది. అతిచార స్థితికి రెట్రోగ్రేడ్కి కన్నా ఇంక మూడో స్థితి అన్నమాట. ఇటువంటి ప్రభావం కూడా వచ్చేటప్పటికి మనం 2021 2019 20 21 ఈ టైంలో కూడా చూసాం. అప్పుడు మనకు లాక్డౌన్ జరిగింది. ఇప్పుడు గురువు అతిచార స్థితి అనేది స్టార్ట్ అయింది. గురువు అతిచార స్థితి జరుగుతున్నప్పుడు ఆర్థిక మాంద్యం అనేది ఉంటుంది. మనీ ఫ్లో అనేది డిఫరెంట్గా ఉంటుంది. మరియు అదేవిధంగా ఫైనాన్షియల్గాను ఫుడ్కి కొన్ని ప్లేసెస్లో ప్రపంచంలో కొంచెం ఇలాంటి కష్టాలు అనేవి ఉంటాయి. వాటితో పాటు బంగారం రేట్ అనేది బాగా పెరగటం, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి రేట్ రావటం అనేది జరుగుతుంది. గురువు యొక్క ప్రభావం అనేది ప్రపంచం మీద ఉండటంతో పాటు ద్వాదశ రాశుల వారి మీద కూడా ఉంటుంది. ముఖ్యంగా గురువు వచ్చేటప్పటికీ విద్యా సంబంధితమైన విషయాల్లోనూ, గృహంలో కొనుక్కోవటంలోను, వాహనం కొనుక్కోవటంలోను, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోను, మరియు అదేవిధంగా వైవాహిక జీవితం ఆరంభించటంలోను, వైవాహిక జీవితంలో ప్రశాంతతని, సంతాన ప్రాప్తిని, మరియు అదేవిధంగా కుటుంబంలో ఎదుగుదలని వీటన్నిటికీ మూలకారకంగా గురువు ఉంటాడు. ఈ సంవత్సరం నుంచి రాబోతున్నటువంటి 8 సంవత్సరాల పాటు ఇక గురువు అతిచార స్థితిలో ఉన్నప్పుడు గురువు ఒక రాశిలో ఉండకుండా 2 రాశుల్లో ఉంటూ ఉంటాడనమాట. అటువంటి పరిస్థితి రాబోతున్నటువంటి 48 రోజుల పాటు 48 డేస్ ఉంటాడనమాట. అంటే మిథునం నుంచి కర్కాటకంలోకి వెళ్ళి కర్కాటకంలో 48 రోజులు ఉంటాడు. 48 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి ఈ యొక్క కర్కాటకం నుండి మిథునంలోకి రావడం జరుగుతుందన్నమాట. ఇటువంటి పరిస్థితి ద్వాదశ రాశుల వారి మీద మరియు ప్రతి ఒక్క రాశి వారి మీద ఎలాంటి ఇంపాక్ట్ ఇవ్వబోతుంది అనేది చూద్దాం. ఎందుకంటే 48 రోజులు అనేది కూడా ఒక బిగ్ టైం కాబట్టి ఈ టైంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనేది చూద్దాం. మిథున రాశి వారికి యొక్క రాబోతున్నటువంటి 48 రోజుల పాటు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. ధన సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. గురువు ధనస్థానంలో యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. గురువు అతిచార స్థితిలోకి ఎప్పుడైతే ధనస్థానంలోకి అంటే కర్కాటకంలోకి ఉచ్చ స్థితిలోకి వెళ్తున్నాడో డబ్బు పరంగా పుష్కలంగా ఉంటుంది. రావలసినటువంటి డబ్బు రావటం, కుటుంబంలో అభివృద్ధి దిశగా ప్రయాణం చేయటం, కుటుంబ సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. వృత్తిపరంగా ఈ రాశి వారికి యొక్క రాబోతున్నటువంటి రోజులు యోగాన్ని పొందగలుగుతారు.
ఏవైతే సమయానికి రావాల్సినటువంటి డబ్బు ఉందో ఆ డబ్బు సరైనటువంటి విధంగా రావటం, అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి వివాహం జరగటం, కుటుంబ అభివృద్ధి పొందటం, కుటుంబంలో ఇంకొకరు జాయిన్ అవ్వటం, అంటే సంతాన ప్రాప్తి కలగటం అనేది జరుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు నూతన గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. వృత్తిపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి 48 రోజుల పాటు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. గురువు యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. ధనస్థానంలో రాజ్యాధిపతి ఉచ్చస్థితిలోకి వెళ్తున్నాడు. ఉద్యోగపరంగా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా మానసిక చింత నుంచి కూడా బయటకు రాగలుగుతారు. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టడం అనేది ఒక మంచి పరిణామంగా భావిస్తారు. ఈ యొక్క సంవత్సరంలో ఈ 48 రోజులు ఈ రాశిలో ఉండేటువంటి వారికి చాలా ముఖ్యమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు లాభించటం, జీవిత భాగస్వామి ద్వారా కొన్ని అనుకున్న దానికన్నా ఎక్కువగా సహకారం పొందటం, ఆమె నుంచి రావాల్సినటువంటి ప్రతిఫలాలు మనస్ఫూర్తిగా రావటం, అంటే ముఖ్యంగా ఫైనాన్షియల్గా కానీ ఆర్థికంగా కానీ ఆమె తరపు బంధువుల ద్వారా కానీ అనుకున్న దానికన్నా మంచి సహకారం పొందటం అనేది ఒక మంచి పరిణామంగానే చెప్పచ్చు. మీరు చేస్తున్నటువంటి పనిలో కూడా పూర్తి శ్రద్ధతో పనిచేయగలుగుతారు. విద్యా విషయంలోనూ అనుకూలంగా ఉంటుంది. విద్యా సంబంధితమైన విషయాల్లోనూ విద్యార్థులు బాగా రాణించగలుగుతారు. గురువు ఉచ్చ స్థానంలో ధనస్థానంలో ఉండటం ఈ యొక్క సంవత్సరంలో 48 రోజుల పాటు మిథున రాశి వారికి యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది. నూతన గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. సమయానికి రావాల్సినటువంటి డబ్బు సరైనటువంటి విషయంలో రావటం అనేది ఒక మంచి పరిణామంగానే చెప్పచ్చు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు అత్యధికమైనటువంటి స్థితిలోకి వెళ్ళాడు, ఉచ్చ స్థానంలోకి వెళ్ళాడు. ఇది విద్యార్థులకి బాగా అనుకూలిస్తుంది. రాశిలో ఉండేటువంటి విద్యార్థులు విద్యా సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. పుస్తక ముద్రణ రంగంలో ఉండేటువంటి వారు, రచయితలకి మరియు అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ మీడియాలో ఉండేటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటువంటి వారు, అదేవిధంగా చోదక వృత్తిలో ఉండేటువంటి వారు, అంటే డ్రైవింగ్ చేసేటువంటి జాబ్లో ఉండేటువంటి వారు కూడా అనుకూలించేటువంటి పరిస్థితి ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా బంగారం వ్యాపారం చేసేటువంటి వారు కానీ, హౌస్ కన్స్ట్రక్షన్ చేసి అమ్మేటువంటి వారికి కూడా యోగాన్ని ఇవ్వగలుగుతుంది. గురువు యొక్క అనుకూలమైనటువంటి స్థితి ఇంట్లో ఒక ప్రశాంతతని, మానసికమైనటువంటి ప్రశాంతతని ఇవ్వగలుగుతుంది. ఈ అక్టోబర్ 19 నుండి డిసెంబర్ 5వ తారీఖు వరకు ఇటువంటి పరిణామం అనేది రెగ్యులర్గా జరగదు. ఇందా చెప్పిన విధంగా ఎన్నో సంవత్సరాల తర్వాత ఇప్పుడు జరుగుతున్నది గురువు అతిచార స్థితి అనేది. మధ్యలో కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు. కష్టసాధ్యమైనటువంటి పనులు, ముందుకు జరగకుండా ఉన్నటువంటి పనులు సమయానికి కరెక్ట్గా కంప్లీట్ అవ్వటం ఒక మంచి పరిణామంగానే చెప్పచ్చు. మరియు అదేవిధంగా కుటుంబ అభివృద్ధి చెందటం, కుటుంబంలో ఒక మంచి వాతావరణం నెలకొనటం, శుభకార్యాలు జరగటం, ఆ శుభకార్యాల్లో పాల్గొనటం మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు మరిన్ని సానుకూలమైనటువంటి ఫలితాలకి దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించండి. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన కూడా చేయండి.